హాయ్ అండి. బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి. ఈ వీడియోలో అయితే మా వినాన్నయ్య పెళ్లి ఎలా జరిగింది, మా వదినకి మేము పలికిన గ్రాండ్ వెల్కమ్ కూడా చూపిస్తాను, వచ్చేయండి. ఇంకా అన్నయ్య పెళ్లికి అయితే అన్నయ్యతో పాటే వెళ్దాం అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు. అన్నయ్యతో పాటు వెళ్ళడం కాదు కదా, ఫస్ట్ బస్సులో కాదు సెకండ్ బస్సులో వెళ్ళాను. ఇంక వెళ్ళేసరికి గౌరీ పూజ అయిపోయింది, అలాగే విడిది కూడా అంతా అయిపోయింది. ఇంక జీలకర్ర బెల్లం పెట్టి టైం కూడా ఆసన్నమైందంట, దానికోసం అయితే పనులు జరుగుతున్నాయి. అన్నయ్య అయితే వదిన్ని పెళ్లి చేసుకునే మూమెంట్ కోసం ఎంత ఎదురు చూస్తున్నాడు అన్నది మా అందరికి బాగా తెలుసండి. ఎట్టకాలకి ఆ మూమెంట్ అయితే వచ్చింది. కరెక్ట్ గా 7:52కి అయితే జీలకర్ర బెల్లం పెట్టి ముహూర్తం అండి. ఇంకా ముహూర్తం టైంకి జీలకర్ర బెల్లం అయితే పెట్టించేశారు. మా అన్నయ్య వదిన మొహాలు అయితే ఇంకా వెలిగిపోతున్నాయి అనమాట ఆనందంతోని. ఇంకా కాసేపటికైతే వాళ్ళ చేతులు అయితే తెగలాగేసినాయండి. కొంతమంది ఏంటంటే ముగ్గురు చేత వేయించేసి చేతులు తీయించేస్తారు. వీళ్ళు అలా కాదు, మొత్తం ఉన్న వాళ్ళందరి చేత అక్షింతలు వేయించేదాకా కూడా అలాగే చేతులు ఉంచారు అనమాట. పాపం చేతులు అయితే తెగలేసినాయి వాళ్ళకి. ఈ లోపు భోంచేయడానికి అయితే వెళ్ళానండి. కొబ్బరి తోటలో అయితే పెళ్లి అరేంజ్ చేశారేమో, భలే ఉందండి అక్కడ నేచర్ లో అలా మ్యారేజ్ చూస్తూ ఉంటేని. అంతేకాకుండా భోంచేస్తుంటే కూడా భలే అనిపించింది ఆ చల్లని గాలిలోని. నేను పెత్తనాలన్నీ చేసుకొచ్చేసరికి తాళి కట్టే సమయం కూడా ఆసన్నమైందంటండి. ఇంకా అంతే, పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. వెంటనే అయితే అన్నయ్య చేత తాడి కట్టించేశారు. ఇంకా అందరూ అక్షింతలు వేస్తూ ఉన్నారనమాట అన్నయ్య మీద వదిన మీద. మా పెద్దమ్మ అయితే బంగారపుది ఉంటది కదా బొందు, అదైతే వదిన మెడలో వేసింది. మా పెద్దమ్మ అయితే బొందేసి వెంటనే వెళ్ళిపోయిందండి. తలంబరాలు వేసుకోవడం చూడకూడదంట తల్లి. ఇంక వెంటనే అయితే వెళ్ళిపోయింది. వాళ్ళ సెంటిమెంట్లు వాళ్ళే కదా. ఇంకా అన్నయ్య పెళ్లి అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఫైనల్ గా అయితే బిందాట ఆడుతున్నారండి. ఒకళ్ళ మీద ఒకళ్ళ పోటీకి అయితే తెగాడేశారు. మా అన్నయ్య ఎక్కువ సార్లు నగ్గాడు. ఇంకా అక్కడి నుంచి అయితే మేము వెంటనే బయలుదేరిపోయాము. ఇంటికాడ అయితే వదిన గ్రాండ్ వెల్కమ్ ప్లాన్ చేశాడంట మా తమ్ముడు, దానికోసం వచ్చాము. వాళ్ళైతే ఫోటో స్టిల్స్ దిగుతున్నారు. ఓ ఫ్లెక్సీ తెప్పించాడు. ఆ ఫ్లెక్సీ ఎలా అరేంజ్ చేయాలని అయితే మాత్రం కుస్తీలు పడిపోయారండి. కడక ఎలా అయితేనే ప్లాన్ చేసి ఇంజనీర్స్ అందరూ కలిసి ఒక ప్లానింగ్ అయితే రెడీ చేశారు. ఇంక షార్ట్స్ అలాగే 10,000 వాళ్ళు కూడా తెప్పించారు. అవన్నీ కూడా లైన్లో పెట్టుకున్నారనమాట. ఇంక 10,000 వాళ్ళు అయితే ముందు పెట్టడానికి చాలా ఇబ్బంది పడ్డారండి. మొత్తం 4-5 కలిపి పెట్టారు. పెట్టినప్పుడు ఏంటంటే తెంపేశారనమాట. తర్వాత ఎలా అయితేనే లైన్గా అయితే పెట్టేశారు. ఇంక వదిని అన్నయ్య వస్తున్నారంతే ఎలాగానే షార్ట్స్ వేయడం అలాగే జువ్వలేయడం అయితే స్టార్ట్ చేశారండి. ఇంకా అందరూ మోత కింద ఉన్నారనమాట. ఇంకా వాళ్ళు వచ్చారు అని తెలిసిందంతే ఇంక వేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇంక మేమైతే ఎప్పుడు వస్తారు అని వెయిట్ చేస్తూనే ఉన్నాము. ఆ జువ్వలేసినంతసేపును ఇంకా అలా వీధిలోకి రాగానే ఆపేసి ఇంక వేస్తున్నారు అనమాట. అన్నయ్య వదిన కూడా వచ్చేసారండి. ఫైనల్గా అయితే ఇందాక అరేంజ్ చేసిన ఫ్లెక్సీ ఎలా అరేంజ్ చేశారు అన్నది అయితే చూపిస్తాను మీకు. చూసారా, పైన అయితే అలా రౌండ్గా చుట్టి అరేంజ్ చేశారు. మనం తాడు లాగానే రౌండ్గా కిందకి దిగిలాగా ఫ్లవర్స్తోని. ఇంకా వాళ్ళు అరేంజ్ చేసినట్టే దిగిందండి. చాలా అంటే చాలా బాగా ఉందన్నమాట. వెల్కమ్ టు అవర్ హోమ్ వదిన అని యువర్స్ మరిది అని రాయించాడు కింద. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మా వదిన చూడగానే అయితే ఒక్క స్మైల్ ఇచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. తన లోపలే మురిసిపోయింది. తన ఆ స్మైల్ చూసిన తర్వాత మా అందరికి వర్త్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే తన హ్యాపీనెస్ కోసమే కదా ఇదంతా చేసాము, తను హ్యాపీగా ఫీల్ అవ్వాలని. నిజంగా ఎలా ప్లాన్ చేసామో అంతా చాలా బాగా జరిగింది. ఇంకా సర్ప్రైజ్ కూడా ఇంకా వదిన అయితే చాలా సర్ప్రైజ్ అయ్యింది. ఇంకా కొత్తగా పెళ్ళైన జంట వచ్చింది అంటే హారతి ఇచ్చి దిష్టి తీస్తారు కదండి. ఇంకా మా పెద్దమ్మ అయితే దానికోసమే రెడీగా ఉంది. ఫస్ట్ అయితే మా వదినికి అన్నయ్యకి అయితే దిష్టి తీస్తుంది అనమాట అన్నం ముద్దలతోని. ఇప్పుడు అన్నవరం అయితే వెళ్ళిపోతారంటండి పెళ్లి బట్టలతోని. ఇంక ఫస్ట్ ఇంట్లోకి వచ్చి వడి బియ్యం అయితే జిమ్మేసి తర్వాత వెళ్ళిపోదామని అనమాట ఇంటికి వచ్చారు. 7:52కి ముహూర్తమైనా సరే వెళ్ళి పెళ్ళి అయ్యి ఇంటికి వచ్చేసరికి 2:30 అయితే అయింది. హారతి ఇచ్చే దగ్గర అయితే వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటలేదండి. మేము చేసిన అలర్ అయితే డైరెక్ట్ గా పెట్టేస్తాను, చూసేయండి.
ఒకసారి చూడండి. వీడియో ఫోటో అందాక నుంచి ఇదిగో గుమ్మని చెప్పారని నిద్ర వస్తుంది పడుకోవచ్చు. చెప్పాలి వదినమ్మా. మైక్ మైక్ ఇమ్మంటారు ఏమన్నా తగ్గ వీడి పెళ్లికి ఎత్త కొడతావా? స్విమ్మింగ్ పూల్ కట్టింగ్ చేస్తుంది పైన. మూడైనప్పటికి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. మాకేమని పట్టలేదు. లేత బాబు గారు ఇంకా నేను పట్టలేదు. మీరేంటి ఆరతి చెప్తున్నారు అప్పుడు ఇవ్వకండి గట్టిగా. ఎంత నువ్వు ఊరేసి పడిపోతావు కదా, ఇంకా గట్టిగా ఒక్కసారి ఎంత నువ్వు ఊరేసి పడిపోతావు కదరా. ఆరుపున పర్లేదు, మంచిలు ఇస్తారు కావాలంటే నీకు. తెచ్చండి, అదిగో మంచిలు వచ్చేస్తున్నాయి. నీ పేరేంటి? నీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు చెప్పమని మరి. వినపడలేదు ఎవరికి వినపడి ఏంటి ఎవరికి వినపడి ఆడితే ఇవ్వకండి. ఇంకా మీరు మేము చెప్పే వరకే ఇవ్వకండి, డబ్బులు క్యాన్సిల్ అయిపోతాయి మీకు. ఇప్పుడు ఫస్ట్ రోజులకి వినపడ్డాయి రాలేదు. ఎవడ కూర్చోరు ఇక్కడ చెప్పానయ్యా జల్దీ. పడి చేయలేకపోతే చేయకూడలాగేస్తుంది అలాగే మొత్తారంతే. ఇంకో 2 గంటలు చెప్పేమని వెళ్ళిపోదాం. మాకు లేట్ అయిపోతుంది, జాతర ఇవ్వాలా. కొత్తవా మరి చెప్పింది. మీ బామ్మగారి పేరు మీ అత్తగారి పేరు చెప్పేమను. అంత ఏమవుతులేదు, పేర్లు చెప్పమానండి. వినపడలేదు మాకు గట్టిగా. ఎందుకు లాగేటి ఇక్కడ కూడా నీ కోపం సెట్ అవ్వదు. ఇక్కడ ఏమి మైక్ ఇస్తాను అది ఇంకా పల్లోడికి బూర పెంచు. దగ్గరికి రావాలి మేము. వీడియో తిని చెప్తున్నా ఒకసారి ఆగండి. మర్చిపోయిరా? మర్చిపోయి ఇంకెలా అయితేనే వదినికి అన్నయ్యకి హారతి ఇచ్చి స్వాగతం అయితే పలికేసామండి. లోపలికి రాగానే మా పెద్దమ్మ ఏమన్నంటే మీ ఆవిడ తీసుకుని ఇల్లంతా ఒక రౌండ్ వేసుకురారా అని చెప్పడం ఆలస్యం. మా అన్నయ్య అయితే అదే పని మీద అలా ఆవిడ తీసుకుని ఇల్లంతా తిరిగేసాడు అనమాట. ఇంక ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఏముంటుంది అంటే ఇంక వదిన తెచ్చిన వడిగట్టు బియ్యం ఉంటాయి కదా, అవి అయితే జిమ్మాలన్నమాట పైన ఫ్లోర్ తగిలేలాగా. ఇంక అన్నయ్య వదిని మొత్తం ఈ ప్రతి గదిలోకి దేవుడి గదిలోకి కూడా వెళ్ళి దండం పెట్టుకున్న తర్వాత వదిన చేత అయితే వడి బియ్యం జిమ్మిస్తారు. అన్నవరం వెళ్ళడానికి అయితే ఇంకా 3ంటికే స్టార్ట్ అవ్వాలి అనుకున్నారు. 2:30కి ఇంటికి వచ్చారు, 3ంటికే బయలుదేరిపోవాలి అనుకున్నారు. కానీ ఎక్కడవుతాయండి అనుకున్నట్టు ఏమీ అవ్వవు కదా. ఇంక వీళ్ళందరూ మేము హారతి ఇచ్చి లోపలికి వచ్చి ఇవన్నీ అయ్యేసరికి 3:30 అయ్యింది. ఇంకా అన్నయ్యలు అయితే లోపల దండం పెట్టుకుంటున్నారు దేవుడి గదిలోని. తర్వాత వదిన చేత అయితే వడి బియ్యం జిమ్మిస్తారని చెప్పాను కదండి, ఇప్పుడైతే అదే జరుగుతుంది. ఇంకా వదిన అయితే బియ్యం తీసుకొస్తారు. ఆ బియ్యం ఏంటంటే 3 గుప్పిళ్ళతో పైకి అలా వేయాలన్నమాట, స్లాబ్కి తగిలేలాగా. ఇంకా ప్రతి గదిలోని, ఇంకా కిచెన్లోని, గదుల్లోని, హాల్లోని, దేవుడి గదుల్లో ప్రతి చోట కూడా అలా 3 గుప్పులతో అయితే పైకి ఇమ్ముతారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఆడపడుచులు ఆ బియ్యం తొడాలన్నమాట. ఇంకా అదే జరుగుతుంది. వీళ్ళు ఏకంగా అన్నవరం ప్రయాణం 3ంటికి వెళ్దాం అనుకున్నారు. కానీ ఇదంతా అయ్యేసరికి 3ంటికి వెళ్దాం అన్న ప్రయాణం 4 అయిపోయిందండి వీళ్ళు బయలుదేరేసరికి.
మా అన్నయ్య పెళ్ళి అయితే చాలా ఆనందంగా చాలా సంతోషాల మధ్య చాలా బాగా జరిగిందండి. మీరు కూడా మా అన్నయ్యని వదిన అయితే ఆశీర్వదించండి. నేనైతే ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో ఉంది కింద కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్.